నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ వసునామ సంవత్సరం పాల్గొన మాసం తదియా శుక్రవారం శుభముహూర్తం కావడంతో భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని భక్తుల నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తమ పిల్లలకు అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం పూజలు చేయించి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిఐ కిరణ్, ఎస్ఐ నవనీత్ రెడ్డి, ఆలయ ఈవో అంజనాదేవి, ఏఈఓ గంగా శ్రీనివాస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయిస్తున్నారు. భక్తులకు ఎలాంటి